సో, ఈరోజు నిర్మల్ జిల్లా ఎంఆర్‌ఓ ఆఫీస్‌లో ఏఎస్ఐ రామచందర్ అనుకుంటా ఆయన పేరు. ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్‌ని, ఒక వృద్ధుడిని పట్టుకొని ఇలా ఆహ్, ఈడ్చుకుంటూ బయటకి తోసేయడం జరిగింది. అవును. అసలు ఎంఆర్‌ఓ ఆఫీస్‌లో పోలీసులకేం పని? యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఫార్మర్. ఒక రైతు. వచ్చి ఏదో కంప్లెయింట్ పెడదామని ఎంఆర్ఓ ఆఫీస్‌కొచ్చి ఆయన ఏదో చెప్పుకుందామని వస్తే, ఇక్కడ పోలీసుల మధ్యలో ఎంట్రీ ఇచ్చేసి ఏఎస్ఐ రామచంద్రరావు అతన్ని ఈడ్చుకుంటూ బయటికెళ్ళి గెంటేస్తా ఉన్నాడు. అది ఎంత ఘోరంగా అంటే అది చూస్తుంటేనైతే అసలు ఏంది ఇది అనిపిస్తుంది. అంటే ఏమన్నా కానివ్వండి, ఆయన ఏమన్నా చేసి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉంటుంది. ఇతను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి ఎవరు పోలీసులకు ఆ హక్కు లేనే లేదు. ఎస్పెషల్లీ ఎవరిని చేయడానికి లేదు. ఇక్కడ ఏదైనా ఒక వృద్ధుడు చూస్తే చెప్పొచ్చు, ఆయన కట్టబట్టుకుని నడుచుకుంటూ వచ్చే పర్సన్ని అట్లా లాగి వేయడం అసలు అమానుషం, ఇన్హ్యూమన్. అసలు ఏజ్‌కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఏజ్కైనా మేడం. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా కనీసము. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే డ్రాగ్ చేసుకుంటూ పోతున్నారో ఆయనకు ఒక తండ్రి లేడా? ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు లేరా? అంటే అసలు ఎట్లా పెరిగిండు, ఎట్లా అంటే ఆ మనిషి, అసలు అతను మనిషి అంటారు అతన్ని. రేపొద్దున ఈయనకి ఏజ్ రాదా మరి? ఈయనకి ఏజ్ వచ్చినప్పుడు ఆ ఎవడో ఒకడు వచ్చి వాడినోడు అట్లా లాక్కొని వెళ్తే ఎట్లుంటుంది? ఒక మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి ఒక పర్సన్కి. అట్లాంటిది అంటే పాపం వాళ్ళు హెల్ప్లెస్ ఉంటారు. ఒకవేళ ఆయన యంగ్ ఉన్నప్పుడు ఇట్లా ఈడ్చుకుని వెళ్తే రైతులు ఎంత గట్టిగా ఉంటారు, ఎంత బలంగా ఉంటారు. ఒక్కడి వీక్తే తిరిగి ఉల్టా పడుతుండే. ఒక ముసలోడు కాబట్టి ఏం చేయలేకపోయిండు. డ్రాగ్ చేసుకొని బయట తీసుకెళ్తుంటే కూడా ఏం చేయలేకపోయిండు. సో ఇక్కడ అన్ని క్రిమినల్ అఫెన్సెస్ కూడా అట్రాక్ట్ అవుతాయి దానికి వెళ్ళి. ఇప్పుడు ఆల్రెడీ సస్పెండ్ అయిండు. సస్పెండ్ అయినా కూడా అసలు అంటే అది చాలా తక్కువ. ఇట్లాంటివి తీసుకుపోయి జైలు వేసి అతను కూడా తొక్కాలి అసలు. అంటే ఎట్లయితే ఇష్టం వచ్చిన చేసిండ్రో అందరిది ఈ ఫార్మర్స్ ఎవరైతే వచ్చిండ్రో ఆ ముసలాయనతో ఒకటి మళ్ళీ తిరిగి కొట్టిపియాలి. అప్పుడు సెట్ అవుతారు ఇట్లాంటి వాళ్ళు. అంటే ఇక లీగల్ ఇవన్నీ పక్క పెడితే కూడా అవును, ఇప్పుడు చూస్తుంటే కోపం వస్తుంది నాకు. ఏదో అఫెన్స్ చేశారని మొన్న ఎవరో రోడ్డు మీద పెట్టి కొడితే ఎట్లా సమర్థిస్తున్నారో, ఇప్పుడు పోలీసులు చేసిన తప్పు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా కొట్టే రైట్స్ ఉంటాయి కదా, వాళ్ళని కూడా సేమ్ అట్లనే కొట్టాలి మరి. ఇప్పుడు అసలు ఇతను ఎవరు? అసలు ముసలాళ్ళని కొట్టడం ఏంటండి? ఇది అమానుషం అసలు. నాకు అంటే కోపం ఎట్లా వస్తుంది అంటే, ఒక దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఈ లిమిట్ అయితే దాటిపోయింది. ఇక్కడ సీన్ చూస్తుంటే, ఆ టీవీలో చూస్తుంటే అసలు నేను చూడలేకపోతున్నా. అట్లా గుంజుకుంటూ వెళ్ళడం ఏం చేసిండు అసలు? తీసుకెళ్ళి ఏ స్మగ్లర్లో మర్డర్ చేసిన వాళ్ళని బాగా ఇప్పుడు ఫుల్ రిచ్ ఉన్న పర్సన్స్ కొట్టినరా? ఈ ఎదవలు ఎప్పుడైనా కొట్టినరా? ఎవరైనా రిచ్ పర్సన్స్ ఏదైనా చేస్తే ఇట్లా గుంజుకుంటూ వెళ్ళి కొట్టడాలు ఎక్కడైనా చూసినరా? అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా, రైతులు కాబట్టి ముసలాయన చేతగానైనా అని చెప్పేసి వెళ్ళి గెంటేయడమేనా? సో ఇక్కడ క్రిమినల్ ఫోర్స్, రాంగ్ఫుల్ కన్స్ట్రెయింట్, ఇక్కడ ఏంటంటే ఒక అజాల్ట్ అయింది, అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అయింది, క్రిమినల్ ఫోర్స్ కేసు, రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, ఇంకోటి ఏంటంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ రాంగ్ యూజ్ ఆఫ్ అథారిటీ. ఇవన్నీ కేసెస్ కూడా అతనికి అట్రాక్ట్ అయితే అతనికి జస్ట్ సస్పెండ్ అనేది కాదు, ఒక నార్మల్ పర్సన్కి ఎట్లాంటి శిక్ష అనేది పడుతుందో ఈ పర్సన్ కూడా అట్లనే పడాలి. అలా చేసినప్పుడు ఇంకోరు ఇట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ చేయరు. ఎందుకంటే అతని చేతిలోకి చట్టం తీసుకోవడమే తప్పు. మళ్ళీ అక్కడ ఏజ్ కూడా అయినా ఎంఆర్ఓ ఆఫీస్లో పోలీసులకి ఏం పని నాకు అర్థం కాదు అసలు. ఆయన అక్కడే చేయడానికి ఏముంది? ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ క్రిమినల్ ఫోర్స్ ఇవన్నీ యూజ్ చేయడం ఎందుకు? ఓకే, ఫార్మర్స్ ఏదైనా ప్రాబ్లం చేసిండ్రు, ఏమన్నా చేసిండ్రు చెప్పండి, నోట్తో చెప్పండి, చెప్పేదాకా వినండి, ఓపిక పట్టండి. ఎందుకున్నారు? ఓపిక పట్టాలి. కానీ ముసలాన్ని అట్లా తీసుకెళ్ళి గెంటేసేయడం ఇవన్నీ అయితే ఇన్హ్యూమన్. ఇది కాకుండా మీరు హ్యూమన్ రైట్స్ కేసు వేయచ్చు. వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ కంప్లైంట్ పెట్టిన కాబట్టి ఇమీడియట్గా సస్పెండ్ అయింది. హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం హైకోర్టులో వేసేయచ్చు. సో ఇవన్నీ ప్రకారం అతను సస్పెండ్తో పాటు శిక్ష కూడా పడాలని చెప్పేసి నేను గట్టిగా కోరుకుంటున్నాను. అవును, ఎందుకు మనం చూస్తూనే ఉన్నాం ప్రతిదీ పోలీసు వాళ్ళు ఏదో మాకు సపరేట్ పవర్స్ ఏదో ఉన్నాయన్నట్టు, ఏదో పవర్స్ ఉన్నా ఏదో సూపర్ పవర్ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఇట్లాంటి అందరినీ అన్నట్టు. అది కూడా ఆ సూపర్ పవర్స్ ఓన్లీ సామాన్యుల దగ్గర, పేదవాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గరే వస్తాయి కానీ ఓ పొలిటికల్ లీడర్ దగ్గర. నేను చూసిన ఒకసారి రోడ్డు మీద ఇట్లా ఈ కూరగాయలు వెండర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న కూరగాయలు పెట్టుకొని ఉంటారు. అంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి కూర్చొని ఉంటారు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు, రెగ్యులర్ కూర్చున్న ప్లేస్ వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. వచ్చేసి లిటరల్లీ కూరగాయలంతా ఇట్లా మొత్తం ఏగజల్లేసి వెళ్ళండి ఇక్కడ నుంచి అంటే చెప్పిండ్రు. ఫస్ట్ చెప్పితే వీళ్ళు జరగలేదు. ఎందుకంటే ఒకటి ఇప్పుడు కూరగాయలు అన్నీ పరుచుకొని ఉన్నప్పుడు అది ప్యాక్ చేసుకొని వెళ్ళడానికి టైం పడుతుంది, ఎవరికైనా టైం పడుతుంది. ఆ టైం కూడా ఇవ్వకుండా ఎందుకు లేస్తలేరని చెప్పేసి కూరగాయలను ఎలగజల్లితే అవన్నీ కూరగాయలు అంతా పోయి రోడ్డు మీద పడ్డాయి. ఆ వేస్టే
దాన్ని వీళ్ళు పైసలు ఇస్తారా, వీళ్ళ జేబుల నుంచి ఇస్తారా, వీళ్ళు అయ్యాలు ఇస్తారా, ఎవరు ఇస్తారు డబ్బులు, నాకు అర్థం కాదు. అట్లా ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తారంటే ఏదో వీళ్ళకేదో సూపర్ హీరోలు, వీళ్ళకేదో పవర్స్ ఉన్నాయి, స్పెషల్ పవర్స్, వాళ్ళు మోర్ దెన్ ఎనీథింగ్ అన్నట్టు ఫీల్ అయిపోయి మీరు అన్నారు చూడండి, పేదవాళ్ళ మీద మాత్రం వీళ్ళ ప్రతాపాలు అంతే. ఇంకా అదే వీళ్ళకి తొత్తుల్లా ఉంటారు. ఎవరైనా డబ్బులు ఇచ్చినాక వాళ్ళ తొత్తుల్లా బిహేవ్ చేస్తుంటారు. సో ఈ అందరూ ఉన్నారని అన్నట్లు డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు, నాకు డిపార్ట్మెంట్ అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అంటే అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు. నేను మాట్లాడేది ఓన్లీ ఇట్లాంటి గలీజ్ బిహేవియర్ ఉన్న పోలీసుల గురించి మాట్లాడుతున్నా, మంచి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. సో ఇట్లాంటి వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వాళ్ళకి నా 100% నా రెస్పెక్ట్. బట్ ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళకి, డ్యూటీఫుల్గా చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ ఇట్లా అన్లాఫుల్గా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి పబ్లిక్కి ప్రొటెక్ట్ చేసే వాళ్ళు పబ్లిక్ని నాశనం చేసుకుంటా, వాళ్ళ ప్రొఫెషన్ని, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ అసెట్స్ని నాశనం చేసుకుంటా, ఇట్లా వాళ్ళ డిగ్నిటీని ఖరాబ్ చేసుకునేటట్టు కొట్టడం, తిట్టడాలు ఇవన్నీ చేయొద్దు. చూడండి మీరు, ఎవరైనా ఇప్పుడు యూత్ కూడా బయట రోడ్డు మీద కనిపిస్తే ఏందిరా అదిరా ఇదిరా అని మాట్లాడతారు. అదిరా ఇదిరా అని మాట్లాడి నువ్వెవడు భయ్, నువ్వెవరు అసలు? రెస్పెక్ట్ ఇచ్చేవాడు, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఎందుకు మాట్లాడుతావు నువ్వు? క్వశ్చన్ చేస్తే కూడా పాట్ అని ఒకటి వీక్తారు. అంటే వీళ్ళ భయం అనేది లేదు. బట్ పబ్లిక్ ఎప్పుడు భయపడద్దు. ఇలాంటి ఏదైనా మిస్బిహేవ్ చేస్తే వీడియో రికార్డ్ చేయండి, వీడియో రికార్డ్ తీసుకొని హైకోర్టులో కేసు వేయండి, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ వేసి పారదొబ్బండి. ఇంకోటి అది కాకుండా వాళ్ళ హైయర్ అఫీషియల్ కూడా ఈ వీడియోస్ రికార్డ్ చేసి పంపేయండి, భయపడొద్దు. అసలు చాలామంది ఇట్లా పోలీసు వాళ్ళని చూడంగానే ఎవరైనా సరే అండి, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ కూడా పోలీస్ ఎంత ఫ్రెండ్లీ ఉంటారు తెలుసా, పబ్లిక్ ఫ్రెండ్లీ ఉంటారు. ఎవరైనా కనిపించిండ్రు అంటే హాయ్ హలో అని చెప్పేసి పోతారు. బట్ ఇక్కడ మనమేం తప్పు చేసి ఉంటాం, ఒక కామన్ పర్సన్, ఒక కామన్ పబ్లిక్ పోలీస్ వెహికల్ అట్లా కనిపిస్తుంటే తెలియని ఒక ఫియర్ ఉంటుందా లేదా? సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో అమ్మో పోలీసులు అంటే ఒక ఫియర్ అనేది ఉంటుంది, ఏం చేయకపోయినా. ఎందుకు ఉంటుంది? ఎందుకు అంటే ఒక భయం అనేది క్రియేట్ చేసిండ్రు జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ బిహేవియర్. సో ఒక పోలీస్ వెహికల్ వెళ్తుంటే కూడా మనం కొంచెం స్లో డౌన్ అయ్యి మెల్లగా వెళ్తూ ఉంటాం, ఎందుకు వచ్చిన వాళ్ళు వెళ్తాను పెట్టుకోవడం ఎందుకు అన్నట్టు. సో ఈ ఫియర్ అనేది ఎందుకు కూర్చోబెట్టిండ్రు? వాళ్ళు యాక్చువల్ ఉన్నది ప్రొటెక్ట్ చేయడానికి. దే షుడ్ బి ఫ్రెండ్లీ, అంటే పబ్లిక్కి ఫ్రెండ్లీగా ఉండాలి. సో వాళ్ళు ఉల్టా ఇట్లా బిహేవ్ చేశారంటే ఎవరండి పోలీసులు? అయినా పోలీసులు అనే వాళ్ళు ఎవరైనా కానీ ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు. అండ్ వాళ్ళు తినే ప్రతి ఒక్క రూపాయి, వాళ్ళకి వచ్చే ప్రతి ఒక్క రూపాయి జీతము ప్రజల నుంచి, పబ్లిక్ నుంచి వచ్చే డబ్బులు. అదొక్కటి గుర్తుపెట్టుకొని ప్రజలతో ఎలా బిహేవ్ చేయాలనేది పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ప్రతి వీక్ ఒక ఇన్సిడెంట్ కనిపిస్తుందా వేర్ పోలీస్ ఇస్ యాక్టింగ్ ఇల్లీగల్లీ? మన ఒంగోలు ఇన్సిడెంట్ చూసాం, ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, లేడీని పట్టుకొని తోస్తున్నాడు గట్టిగా. ఎవరిచ్చారు వీళ్ళకి రైట్స్? స్టేషన్లో ఒక ఆమె కంప్లైంట్ పెట్టడానికి పోతే ఆమెను చంపమించి వీకి పంపించిండు బయటికి పోలీస్ స్టేషన్లో. అండ్ రీసెంట్ గా ఒక ముసలామె వాళ్ళ మనవడు కలిసి ఇద్దరు కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఇద్దరిని కింద పడేసి కొడుతున్నారు. ఎవరిచ్చారు వీళ్ళకి రైట్స్? ఒకటి గుర్తు, అసలు నిజంగానే పోలీసులు అనేవాళ్ళు నిజంగా మీరు ఎంత కష్టపడి ఆ జాబ్ తెచ్చుకున్నారు అనేది పక్కన పెడితే ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ కష్టం మర్చిపోతారు. మీ ప్రతాపాలన్నీ ఎవరి దగ్గర చూపిస్తారంటే ఓన్లీ సామాన్యుల దగ్గరే ఉంటాయి, కానీ ఏ రాజకీయ నాయకుడో ఏ డబ్బున్న వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండరు మేడం. డబ్బులు ఇవ్వండి, ఏం చెప్తా తింటారు. ఇది నేను డిఫెమేటరీ డైలాగ్ స్టేట్మెంట్ అయినా పర్లేదు, బట్ డబ్బులు ఇవ్వగానే వినడం అనేది తప్పు. మీల ప్రతాపం ఏమున్నా కూడా తప్పు చేసిన వాళ్ళ మీద చూపియండి, అమాయక ప్రజల మీద కాదు. నేను ఇప్పటికి ఒకటే స్టేట్మెంట్, ఇప్పుడు బట్ ఎవరైతే ఇట్లున్నారో వాళ్ళకే నా స్టేట్మెంట్ స్ట్రైక్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అదేదో కొత్త చట్టం కూడా తీసుకొచ్చారు రైతుల కోసం. ఆ చట్టంని సవరించిన తర్వాత రైతులకి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. అయినా రేవంత్ రెడ్డి గారు దీంట్లో చొరవ చేసుకొని పోలీసులకు కొంచెం చెప్పాలి. ఇంకోటి తెలుసా, మనము మొత్తము అందరికంటే ఎక్కువ ఒక పబ్లిక్లో మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పొలిటీషియన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా కాదు. ఫస్ట్ మనం చేతులు ఎత్తి దండం పెట్టాల్సింది ఫార్మర్స్కి, రైతులకి మనము అంటే మనం బతికి ఉండేదే వాళ్ళ వల్ల. వాళ్ళు రోజు రోజుకి అంతరించుకుంటూ పోయి ఒక ఎక్స్టెంట్ బ్యాచ్ అయింది అనుకోండి, మీరు తినడానికి తిండి కూడా దొరకదు. ఫార్మర్స్ని, సోల్జర్స్ని, ఆర్మీని, అంటే ఎవరైతే దేశం కోసం బార్డర్లో ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి, ఫార్మర్స్కి జై జవాన్ జై కిసాన్ ఎందుకంటారు? ఎందుకు అంటే వీళ్ళు బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. వీళ్ళు లేకపోతే పబ్లిక్ వేస్ట్, ఇంకా దేనికి పనికి రాకుండా పోతారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఇంకా వీళ్ళు దేనికి రెస్పెక్ట్ ఇస్తారు? చదువుకున్న వాళ్ళ వీళ్ళు అసలు చదువుకొని జాబ్లో ఎక్కినరా, ఇంకేమైనా చేసి ఇచ్చిండ్రా దొంగ సర్టిఫికెట్లతో? నాకు అర్థం కావట్లా. మినిమం ఎథిక్స్ లేదన్నట్టే కదా ఇక్కడ. ఎథిక్స్ లేకుండా ఇష్టం వచ్చి బిహేవ్ చేయడం ఏంటి అసలు? చాలా చాలా అనెథికల్ బిహేవియర్, వర్స్ట్ బిహేవియర్ అసలు.
అసలు వీళ్ళు లాంటోళ్ళకి సస్పెన్షన్ కాదు, శిక్ష పడాలి. అప్పుడు ఇంకోటి రిపీట్ చేయకుండా ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఎవ్వరికి పోలీసులకే కాదండి, ప్రపంచంలో ఎవ్వరు కూడా ఫార్మర్స్ని కొట్టడానికి లేదు. ముసలోళ్ళ జోలికి అయితే చచ్చిన వెళ్ళదు, ఎందుకంటే వాళ్ళు బలహీనంగా ఉంటారు. సో ఆడవాళ్ళ మీద, పిల్లల మీద, ముసలోళ్ళ మీద ప్రతాపం చూపించే వాళ్ళు వాళ్ళే యాక్చువల్లీ బలహీనమైన పర్సన్స్. వాళ్ళు అసలు వేస్ట్ అన్నట్టు కన్సిడర్ కూడా చేయదు ఒక మనిషిలాగా వాళ్ళని. ఏదేమైనా ఇప్పుడు అసలు ఆయన చెప్తే అసలు ఎంఆర్ఓ ఆఫీస్లోకి ఈయన పోలీసులు వెళ్ళడం రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినా ఈయన బయటికి వెళ్ళమని చెప్పాలే కానీ, లేకపోతే నోటితో చెప్పాలి, రెస్పెక్ట్ పంపించాలి అంతే తప్ప నువ్వు పట్టుకొని తోయడం అనేది చాలా ఇన్సల్టింగ్. అది ఇన్సల్టింగ్, హర్టింగ్. ఇప్పుడు ఆ ముసలానికి ఏమైనా అయ్యి ఉంటే వీక్ ఉంటారు. ఇప్పుడు ట్రామటైజింగ్ చూస్తుంటేనే ఎంత బాధాకరంగా ఉంది అసలు. నేనైతే చూడలేకపోయినా, ఎందుకంటే జనరల్లీ నేను పిల్లల మీద కానీ లేకపోతే ముసలాల మీద ఇట్లాంటి ఏమన్నా ఇట్లా హర్ట్ఫుల్ మేనర్గా లేకపోతే వాయిలెంట్ బిహేవియర్ చూస్తే నేను తీసుకోలేను. ఐ కాంట్ టేక్ ఇట్, నాకు సెన్సిటివ్ అనిపిస్తుంది. సో వీళ్ళు మరీ చూడడానికి ఎంత స్టౌట్గా ఉన్నాడు, అంత బలమైన మనిషి ఒక అమాయకమైన ముసలాయన పంపించడు, అట్లా నెట్టుకుంటూ పంపించడం దారుణం అసలు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వాటి మీద రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి రియాక్ట్ అవుతారు ప్రతి దాని మీద. గతంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ మీద కానీ రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ రియాక్ట్ అవుతారు. దీని మీద కూడా రియాక్ట్ అయ్యి ఫ్యూచర్లో రైతులకి చాలా ఇంపార్టెంట్ మీరు ఇస్తున్నారు, బట్ ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను సార్. కొత్తగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇందాక నేను అన్నట్లు భూభారతి చట్టం మీద తీసుకొచ్చారు. ఆ చట్టం మీద దానికోసం వెళ్ళినట్టున్నారు, ఈయన దానికోసమే వెళ్ళారంట. అప్పుడు ఇదంతా జరిగింది. నిన్ననే స్టేట్మెంట్ వచ్చింది, ఎఫిషియెంట్గా పని చేస్తున్నాము, ఎఫిషియెంట్గా పని అవుతుందని. ఇదా ఎఫిషియన్సీ? ఇదానండి ఎఫిషియన్సీ అంటే? అంటే అంటే కనీసం సీనియర్ సిటిజన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ ఎఫిషియెంట్గా పని ఎట్లా అవుతుందో ఏమవుతుందో నాకైతే అర్థమవుతలేదు. అంటే గవర్నమెంట్ నుంచి మంచిదేగానే ఉంది కానీ వీళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళ వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ పేరు వచ్చేసింది ఆల్రెడీ. సో ఇట్లాంటి వాటికి మీరు అన్నట్టు సీఎం దాని మీద ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ తీసుకుంటాయి తప్ప ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి. మెయిన్గా ఏంటంటే ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత జీవితంలో మళ్ళీ ఆ ఇన్సిడెంట్ రిపీట్ కావద్దు. ఆ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది అది చేయాలి. సో ఇంతగానో ముత్తుకునేది ఒర్రేది కూడా అందుకే. ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కావద్దు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మనం ఇంకా లైఫ్లో ఫ్యూచర్లో చూడొద్దు. దానికి ఎట్లాంటి యాక్షన్ గవర్నమెంట్ తీసుకుంటుందో మనం వెయిట్ చేసి చూడాలి ఇంకా.